నెవర్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. పైనాపిల్తో వంటలా అని ఆలోచించే ముందు మీకు ఒక విషయం చెప్పనా? మన అమ్మల కాలం నుండే పైనాపిల్ని కూరల్లోనూ చారుల్లోనూ వాడే అలవాటు ఉందంట. వాళ్ళు చేసే పైనాపిల్ రెసిపీస్లో కొన్ని రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అండ్ వాటి వల్ల వచ్చే ఉపయోగాలు కూడా చెప్పబోతున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా పైనాపిల్ని వీడియోలో చూపిస్తున్నట్టు సర్కిల్ షేప్లో మరీ పలుచుగా కాకుండా కొంచెం థిక్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేంత వరకు చేత్తో కలుపుకోవాలి. ఇక్కడ మీరు హనీ ప్లేస్లో షుగర్ని కూడా వాడచ్చు. కొంచెం హెల్దీగా ఉండడం కోసం నేను ఇక్కడ షుగర్కి బదులుగా హనీని అయితే వాడాను. మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న పైనాపిల్ సర్కిల్ పీసెస్కి ఈ పేస్ట్ మొత్తం అంటుకునేటట్టు రాయాలి. ఈ రెసిపీని చాలామంది బార్బిక్యూ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు తినే ఉంటారు. ఎంతో ఫేమస్ అయిన ఈ బార్బిక్యూ స్టైల్ పైనాపిల్ని ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి ఈవినింగ్ స్నాక్లా కూడా ఇవ్వచ్చు. పెనానికి కొద్దిగా బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని మనం పేస్ట్ రాసి పక్కన పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ని అందు మీద పెట్టి రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన బార్బిక్యూ స్టైల్ పైనాపిల్ అనేది రెడీ అయిపోయింది. చాలామంది పండుని వేడి చేస్తే పోషకాలు పోతాయని అనుకుంటారు, కానీ పైనాపిల్లో ఉండే మ్యాంగనీస్ వేడి చేసినా పోదు అండ్ మన ఎముకల బలానికి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మన సెకండ్ రెసిపీ వచ్చేసరికి పైనాపిల్ పొరియల్. ఇది మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా కేరళ, తమిళనాడు సైడ్ ఎప్పటి నుంచో ఉన్న రెసిపీ. కొత్త రెసిపీ అయితే అస్సలు కాదు. ఈ రెసిపీ కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనాపిల్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. తరువాత 2 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకుని కొత్తిమీరని కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాను. పైనాపిల్లో ఉన్న విటమిన్ ఏ లాంటి పోషకాలు మన బాడీలో ఉన్న రక్తంలో త్వరగా అబ్జర్వ్ అవ్వాలి అంటే దానికి ఒక హెల్దీ ఫ్యాట్ అనేది అవసరం. అందుకే కేరళ అండ్ తమిళనాడు సైడ్ ఎక్కువగా దొరికే కొబ్బరిని ఒక హెల్దీ ఫ్యాట్గా పైనాపిల్తో పాటు కలిపి పైనాపిల్ పొరియల్ని వండుకునేవాళ్ళు. దీనికోసం ఒక పెనంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపుగా వేసుకుని అవి వేగేంత వరకు కొద్దిగా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న పైనాపిల్ పీసెస్ని అలాగే కరివేపాకుని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ టోటల్గా 2 గ్లాసుల పైనాపిల్ పీసెస్ని అయితే యాడ్ చేశానండి. ఈ పైనాపిల్ పీసెస్ని 5 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పైనాపిల్ పీసెస్కి సరిపడా ఉప్పుని కారాన్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి అవి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. పైనాపిల్ పీసెస్ అనేవి కంప్లీట్ మెత్తగా అవ్వాలి. అలా అయ్యేంత వరకు మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పైనాపిల్ పీసెస్ని అయితే ఉడికించుకోవాలి. మనలో చాలామందికి పైనాపిల్ తింటే నాలుక దురదగాను మంటగాను అనిపిస్తుంది, కాబట్టి మనం పైనాపిల్ని తినడానికి ఎక్కువగా ఇష్టపడం. దీనికి కారణం అందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్. దీన్ని ఇలా పొరియల్గా స్టవ్ మీద వేడి చేసి తినడం వల్ల ఆ ఎంజైమ్ పవర్ తగ్గి మన నాలుకకి ఇబ్బందిగా అనిపించదు. అందువల్లే పాతకాలంలో చిన్నపిల్లలతో సహా పైనాపిల్ని ఇష్టంగా తినడం కోసం ఇలా పైనాపిల్ని యూజ్ చేసుకుని రకరకాల వంటలు వండేవారంట. దీనివల్ల పైనాపిల్లో ఉన్న పచ్చిదనము పోతుంది, అలాగే నోరు కూడా పాడవదు అండ్ అందులో ఉన్న ఆరోగ్యము, విటమిన్ ఏ లాంటి పోషకాలు కూడా మన బాడీకి బాగా అందుతాయి. మనం ఇక్కడ తీసుకున్న 2 గ్లాసుల పైనాపిల్ పీసెస్కి 1/2 గ్లాస్ కొబ్బరిని అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. 1/2 గ్లాస్ కొబ్బరిని బాగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకుని పల్సెస్ ఇచ్చుకుంటూ కొబ్బరిని మనం తురిమితే ఎలా అయితే పొడిగా వస్తుందో అలా మిక్సీ జార్ని యూజ్ చేసుకుని పల్సెస్ ఇచ్చుకుంటూ పౌడర్ ఫామ్లో చేసుకున్నా. దీన్ని అస్సలు పేస్ట్ చేసుకోకూడదు. అలా పేస్ట్ చేసుకుంటే పైనాపిల్ పొరియల్ టేస్ట్ అనేది అస్సలు బాగోదు.
జస్ట్ పల్సెస్ ఇచ్చుకుంటూ మనం గ్రేట్ చేస్తే ఎలా వస్తుందో అలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పైనాపిల్‌లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్‌గా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పైనాపిల్ పీసెస్ మెత్తగా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే మనం గ్రేట్ చేసుకున్న కొబ్బరి పొడిని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ పైనాపిల్ అండ్ స్టవ్‌కి ఉన్న వేడితోనే ఈ కొబ్బరి అనేది కావాల్సినంత ఫ్రై అయిపోతుంది కాబట్టి స్టవ్ కట్టేసి మాత్రమే కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక్క 2 నిమిషాలు ఉంచిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పైనాపిల్ పొరియల్ రెడీ అయిపోయింది. కొబ్బరిలో ఉన్న తీపి, పైనాపిల్‌లో ఉన్న పులుపుదనంతో ఈ పైనాపిల్ పొరియల్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అండ్ ఇంకా మన థర్డ్ రెసిపీ వచ్చేసరికి పైనాపిల్‌ని యూజ్ చేసుకొని మజ్జిగ చారునైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పైనాపిల్ మజ్జిగ చారు కోసం వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చిన్న పీస్ ఆఫ్ పైనాపిల్‌ని తీసుకొని మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మజ్జిగ చారులో మధ్యలో ఈ పైనాపిల్ ముక్కలు తగులుతూ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వీడియోలో చూసారుగా పైనాపిల్ పీసెస్‌ని ఏ సైజ్ ఆఫ్ ముక్కలుగా కట్ చేసుకున్నానో. ఇలా కట్ చేసిన ముక్కలనేవి నాకు ఒక గ్లాస్ ముక్కలొచ్చేటట్టు చూసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్‌లో నేను కట్ చేసిన పైనాపిల్ పీసెస్‌ని అలాగే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుని తగినంత పసుపు, కారాన్ని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి. పైనాపిల్ పీసెస్‌ని అస్సలు పచ్చిగా మజ్జిగలో కలపకూడదు. ఇలా ఉడికించి అది మసాలాలో ఉడికించిన పైనాపిల్‌ని మజ్జిగతో కలిపితే ఆయుర్వేదం ప్రకారం చాలా మంచిదంట. అది కూడా నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రెసిపీ కోసం ఒక గ్లాస్ ఆఫ్ పైనాపిల్ పీసెస్‌కి హాఫ్ గ్లాస్ ఆఫ్ కొబ్బరినైతే మిక్సీ జార్‌లోకి తీసుకుంటున్నానండి. దాంతోపాటు 1 ఇంచ్ అల్లాన్ని, 2 పచ్చిమిర్చిని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటికీ సరిపడా అంటే హాఫ్ గ్లాస్ ఆఫ్ కొబ్బరికి ఇంకొక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకుని మూత పెట్టి మెత్తని పేస్ట్‌లు అయితే చేసుకోవాలండి. ఎక్కడ ఎలాంటి పీసెస్ ఉండకూడదు. కంప్లీట్ మెత్తని పేస్ట్‌లు అయితే అయిపోవాలి. ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకునేలోపు పైనాపిల్ పీసెస్ అనేవి మెత్తగా ఉడికిపోయాయండి. ఈ రెసిపీలో పైనాపిల్ పీసెస్ బాగా మెత్తగా ఉంటే మాత్రమే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే కంప్లీట్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన పైనాపిల్ పీసెస్ అండ్ వాటర్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. అలా చల్లారిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకోబోయే మజ్జిగ మిశ్రమాన్ని దీనికి యాడ్ చేసుకోవాలి. ఈ మజ్జిగ మిశ్రమం కోసం 1 గ్లాస్ ఆఫ్ పైనాపిల్ పీసెస్‌కి 1 గ్లాస్ ఆఫ్ పెరుగునైతే తీసుకున్నాను. ఈ గ్లాస్ ఆఫ్ పెరుగుకి మనం ఇందాకలే మిక్సీ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుని తగినంత ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత విస్కర్ సహాయంతో కంప్లీట్‌గా లంప్స్ లేకుండా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందులో మనం ఎలాంటి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కొబ్బరి పేస్ట్‌ని ప్రిపేర్ చేసినప్పుడు మనం యాడ్ చేసిన హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటరే సరిపోతుంది. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత కంప్లీట్‌గా చల్లారిన పైనాపిల్ పీసెస్‌లోకి ఈ మజ్జిగ మిశ్రమాన్ని యాడ్ చేసుకుని గరిటెతో ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. టోటల్‌గా 1 గ్లాస్ ఆఫ్ పైనాపిల్ పీసెస్‌కి హాఫ్ గ్లాస్ ఆఫ్ కొబ్బరి, హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ అలాగే 1 గ్లాస్ ఆఫ్ పెరుగుని యాడ్ చేసుకుంటే ఈ మజ్జిగ చారు అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ కోసం మనం పైనాపిల్‌ని పసుపు, కారం ఉన్న వాటర్‌లో ఉడికిస్తున్నాం కాబట్టి అది పైనాపిల్‌లో ఉన్న యాసిడ్ గుణాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పైనాపిల్‌లో ఉన్న ఫైబర్ మజ్జిగలో ఉన్న ప్రోబయాటిక్‌తో కలిసి బాడీ హీట్‌ని తగ్గించడానికి, అలాగే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లమ్‌ని తగ్గించడానికి కూడా ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫైనల్‌గా ఈ మజ్జిగ చారులో పోపు కోసం ఒక ప్యాన్‌ని తీసుకుని కొద్దిగా ఆయిల్ తీసుకుని 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఫైనల్‌గా ఇంగువ కొద్దిగా వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకుని ఈ మజ్జిగలో యాడ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ ఎంతో టేస్టీ అయిన పైనాపిల్ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. నేను కూడా ఫస్ట్‌లో ఈ పైనాపిల్‌తో మజ్జిగ చారు ఏంటా అని ఆలోచించా. కానీ దీనివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఒక్కసారి తెలుసుకున్న తర్వాత నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని ఒకసారి ప్రిపేర్ చేసుకుని దాని టేస్ట్ చూసిన తర్వాత ఇంత బాగుంటుందా అని అనిపించిన తర్వాతనే ఈ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే డెఫినెట్లీ మస్ట్ ట్రై రెసిపీ అని అయితే చెప్తానండి.
కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఫైనల్గా మీల్ ఏదైనా సరే ఒక స్వీట్తో ఎండ్ చేయడం మన సాంప్రదాయం కాబట్టి ఈ వీడియోలో లాస్ట్ రెసిపీ పైనాపిల్ని యూస్ చేసుకుని రవ్వ కేసరిని అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. దీనికోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ తీసుకుని ఒక చిన్న గ్లాస్ రవ్వని అందులో యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే రవ్వని కంప్లీట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి రవ్వ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుందండి. సో అందుకని అస్సలు హై పెట్టుకోకుండా కంప్లీట్ లో ఫ్లేమ్లో మాత్రమే రవ్వని రోస్ట్ చేసుకోండి. ఈ రవ్వ కంప్లీట్గా రోస్ట్ అవ్వడానికి అట్లీస్ట్ 8 నుంచి 10 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈలోపు పైనాపిల్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ స్వీట్కి 1 గ్లాస్ ఆఫ్ రవ్వకి 1 గ్లాస్ ఆఫ్ పైనాపిల్ పీసెస్ అయితే అవసరం అవుతాయండి. అండ్ నెక్స్ట్ యాలకుల పొడిని కూడా నేను ప్రిపేర్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకుంటున్నాను. దీనికోసం యాలకుల్ని ఒలిచి కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకుని మెత్తని పౌడర్లు అయితే కొట్టి పక్కన ఉంచుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు రవ్వ కూడా కంప్లీట్గా రోస్ట్ అయిపోయిందండి. వీడియోలో చూస్తున్నారు కదా, రవ్వ అనేది పలుకులుగా ఎంత బాగా రోస్ట్ అయిందో. ఇలా రోస్ట్ అయిన తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ గీ తీసుకుని జీడిపప్పుని వేసుకుని అవి రోస్ట్ అయ్యేంత వరకు కొద్దిగా రోస్ట్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు ఇలా కలర్ వచ్చిన తర్వాత వాటిని పక్కకి తీసుకుని అదే గీలో మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న పైనాపిల్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇలా పైనాపిల్ని గీలో రోస్ట్ చేయడం వల్ల పైనాపిల్ రవ్వ కేసరి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం ఇక్కడ నేను కొద్దిగా కుంకుమ పువ్వునైతే యాడ్ చేసుకున్నాను. ఎలాంటి ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోలేదు. మీరు లుక్ వైజ్ ఇంకొంచెం ఎల్లోగా కనిపించాలి అనుకుంటే ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వని అందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దాని తర్వాత గ్లాస్ రవ్వకి గ్లాసున్నర పంచదారని అయితే యాడ్ చేసుకోవాలండి. స్వీట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే గ్లాస్ రవ్వకి గ్లాస్ పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కాకపోతే మా హస్బెండ్ స్వీట్ కొద్దిగా ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ ఆఫ్ పంచదారని అయితే యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే 1 గ్లాస్ ఆఫ్ పంచదార కూడా సరిపోతుంది. ఈ పంచదార కరిగినప్పుడు ఈ రవ్వ కేసరి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లిక్విడీగా అవుతుంది. మరొక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే రవ్వ కేసరి వీడియోలో చూపిస్తున్నట్టు థిక్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత 1/4 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పైనాపిల్ రవ్వ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఈ పైనాపిల్ రవ్వ కేసరిని ఎక్కువగా కర్ణాటక, తమిళనాడులో పెళ్లి భోజనాల్లో ఖచ్చితంగా పెడుతూ ఉంటారండి. పైనాపిల్లో ఉన్న న్యాచురల్ పులుపు వల్ల స్వీట్ ఎక్కువగా తిన్నా హెవీగా మొహం మొత్తకుండా చాలా హాయిగా అనిపిస్తుంది. చూశారు కదా, ఒకే పైనాపిల్ని యూస్ చేసుకుని ఒక కంప్లీట్ మీల్ స్వీట్, స్నాక్, వేపుడు, అలాగే చారు అయితే ప్రిపేర్ చేశానండి. మీరు కూడా తప్పకుండా ఈ వీకెండ్ ఈ స్పెషల్ పైనాపిల్ మీల్ని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.